ముందుగా నేను గెస్ట్ కింద రాలేదు, వీళ్ళందరూ ఫ్రెండ్స్, అందరూ తెలిసిన వాళ్ళే. సో ఒక మెంబర్ లాగానే వచ్చాను. సో థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. టీజర్ చూశాను, చాలా బాగుంది, చాలా గ్రాండ్ గా ఉంది. విజువల్స్ చెప్పక్కర్లేదు, ఆల్రెడీ గారు చించేస్తారు, ఎందుకంటే నేను ఆయన తీసి మార్కాన్ని కలిసి పనిచేసాం. సో ఆయన నన్ను చాలా అద్భుతంగా చూపించారు ఆ సినిమాలో. సో ఇప్పటికీ నాకు చాలా మంది సార్ టీస్ మార్కాన్లో మీ లుక్ చాలా బాగుంటుంది అంటున్నారు. దానికి కారణం బాలరెడ్డి గారు. సార్ మళ్ళీ మనం చేయాలి. సో థ్యాంక్ యూ. అండ్ అలానే ఇంత గ్రాండ్గా ఇంత గట్సీగా చేసిన ప్రొడ్యూసర్ వేణు గారికి నా అప్రిషియేషన్. ఎందుకంటే చాలా గట్స్ కావాలి. అండ్ చూస్తుంటే అర్థమైపోతుంది, విజువల్స్ కానీ ఆర్టిస్టులు కానీ ఇంతమంది సీనియర్ ఆర్టిస్టులు అందరినీ పెట్టి ఇంత గ్రాండ్గా ఇంతమంది టెక్నీషియన్స్తో తీస్తున్నారు. సార్ అప్రిషియేషన్ సార్. కంగ్రాచులేషన్స్ వేణు గారు. అండ్ ఇంకా మీరు ఇంకా చాలా మంచి సినిమాలు తీయాలి. అలానే రమేష్ గారి గురించి కూడా అర్థమైపోయింది నాకు, ఆయన ఎంత మంచి డైరెక్టర్. ఎందుకంటే ఇందాక రోహిణి మ్యామ్ ఆవిడతో నేను కలిసి అతిథి దేవో భవ అని ఒక సినిమా చేశానండి. సో ఆవిడ ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ప్రతి సీన్ ఆవిడ ఇన్వాల్వ్ అయ్యి చేస్తారు. అంత మంచి సీనియర్ ఆర్టిస్ట్ ని కొత్తగా ఏం చెప్పక్కర్లేదు. సో ఆవిడ కూడా ఆవిడ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తుంటే అర్థమైపోయింది ఈ సినిమా ఎలా వచ్చిందని. నేను కొత్తగా నేనే సర్టిఫికేట్ ఇవ్వక్కర్లేదు. సో రోహిణి మ్యామ్కి, అలాగే ఎంతో మంది, రాజేంద్ర ప్రసాద్ గారితో నేను 3 ఫిలిమ్స్ చేశానండి. ఒకటి లవ్లీ, తర్వాత బోర కథ, శవంతకమణి, ఆయనతో ఒక ట్రావెల్, అలాగే కృష్ణుడు గారితో, ఇలాగే ఇక్కడ ఉండే వాళ్ళు ఆల్మోస్ట్ అందరితోనూ నేను ఒక ట్రావెల్ ఉంది నాకు. సో సాయి గురించి చెప్పాలంటే నేను సాయి వీడియోస్ చూశాను, సాయి సినిమాలు కూడా చూసాను. చెప్పిన అవికత కూడా తను ఒక సినిమా చేశాడు, పాప్కార్న్. ఆ సినిమా కూడా నేను చూశాను, అవిక నాకు పంపించింది అప్పట్లో. సో తను చాలా ఎనర్జెటిక్ గా చేస్తాడు అండ్ చాలా మంచి డాన్సెస్ చేస్తాడు. ఐ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్. హి హాస్ ఎ గ్రేట్ ఫ్యూచర్ ఆబ్వియస్లీ. సో ఐ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ మొత్తం టీమ్ కి కంగ్రాచులేషన్స్. అండ్ తప్పకుండా ఇది టీజరే కాబట్టి సాంగ్స్ చరణ్ గారు, సో సాంగ్స్ గురించి చెప్తున్నారు, నేను వినలేదు. సో అర్థమైపోయింది చాలా బాగుండబోతుందని ఆడియో. సో ఆదిత్య మ్యూజిక్ అంటే కొత్తగా అక్కడ నా సాంగ్స్ అన్ని ఆదిత్య మ్యూజిక్ లో ఎన్నో మిలియన్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. సో ద్వారా మ్యూజిక్ రిలీజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా ముందుకు వెళ్ళిపోతుంది. సో ఐ విష్ ది ఎంటైర్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.